మనము ఆశించిన రీతిగా మన ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ భగవాని వెంకటకృష్ణారెడ్డి గారు వారు వస్తున్నారు. ప్రేమపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. నోట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన సంగతి మనకు తెలుసు, ఎన్నో ప్రసంగాలు వింటాం. కానీ ఆయన ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు అనేది కావాలి. ఆయన నమ్మటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? వాట్ ఈస్ అవర్ బ్లెస్సింగ్స్? ఇప్పుడు మన యొక్క ఆశీర్వాదాలు ఏంటి? ఆయన ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి కావాలి. 7 రక్షలు అనొచ్చు మీరు, లేదా 7 ఆశీర్వాదాలను కూడా పిలవచ్చు, పర్వాలేదు. నెంబర్ 1, 7 సింపుల్ గా చెప్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీదకి? ఆయన చెప్పినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగులో నడుచుకోవడానికి ప్రభు సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా మేము కూడా లోకమునకు వెలుగుగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ బేతనపల్లి యూత్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ సార్. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం ఎస్ఐ గారు గౌరవనీయులు మా బెడ్రూమ్ ఎస్ఐ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ద నెక్స్ట్ సార్ ప్లీజ్. శివున్న పర్లేదు సార్. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కొద్ది నిమిషాలు వారు స్పీచ్ అందిస్తారు. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. కృపకు పాత్రులైనటువంటి
బిడ్డలైనటువంటి అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీన మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. ఆ జన్మని పురస్కరించుకొని మనందరం కూడా ఆనంద డోలికలతో ఆట పాటలతో ఆయన జన్మకి స్వాగతం పలుకుతూ ఆ దేవుని ఎడల ప్రేమానురాగాలు పెంచుకుంటూ మన జీవితాలలో నూతన వరవడిని సృష్టిస్తాడు, నూతన వెలుగులు విరజొంపుతాడు. ఆయన దయ వల్ల మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఆర్థికంగా పెరుగుతాము. మనము మన బిడ్డలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఎప్పుడు కూడా యేసు మన కోసమే జన్మిస్తున్నాడు అనేటువంటి నానుడితో మనం అందరం జీవిస్తున్నటువంటి వేళ క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ రోజున బోగోలు పట్టణంలో అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకం. దేవుడు పుట్టాడు, ఆకాశంలో ఒక స్టార్ వెలిగింది. ఆ నక్షత్రం ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంది. ఆ వెలుగులు మన కుటుంబం మీద ఎప్పుడు కూడా విరజిల్లుతూనే ఉంటాయి. అందుకోసమే ప్రతి ఇంటి పైన ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరూ కూడా ఒక స్టార్ని ఏర్పాటు చేసుకొని ఆ స్టార్లో మనం యేసు యొక్క ఆలోచనలు, యేసు యొక్క దీవెనలు ఎప్పుడు మనం పొందుతూ ఉంటాం. నిజంగా క్రిస్టియానిటీ మతంలో చాలా గొప్ప లక్షణాలు, ముఖ్యంగా పేదవాడిని హక్కును చేర్చుకోవటం, పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉంటాం, ఎక్కడ ఆరోగ్యం క్షీణించిందో అక్కడ పోయి ప్రేయర్ చేయటం, ఈ బిడ్డలో తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల్ని క్షమించి ఈ బిడ్డను నీ బిడ్డగా కరుణించి కటాక్షించు అని కోరుకోవటం అనేది నిజంగా దేవుడి దగ్గర తప్పును ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప లక్షణం. అందుకనే క్రిస్టియన్స్లో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా దేవుని ఎడల ప్రేమానురాగాలు ఉంటాం, ఎదుటి వ్యక్తిని గౌరవించటం. ఎక్కడైనా మనకు తెలిసిన వ్యక్తి నష్టపోతుంటే, ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆ ఇంటికి పిలవకుండానే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి వాళ్ళకి ఒక ఉపశాంతినిచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని మీద ప్రేమను పెంచుకోండి అని చెప్పేటువంటి విధానం ఉందే, అది నిజంగా చాలా గొప్పది. అందుకే కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా నా వైపు చూశారు. పోయినసారి జరిగిన ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా మీరు యేసుని ఎంత గౌరవంగా చూశారో అంతటి నమ్మకంతో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించారు, నాకు ఓట్లేశారు, నన్ను గెలిపించారు, కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. నేను కూడా వీలైనంత వరకు మీ ఎడల ప్రేమానురాగాలతో నిత్యం కూడా మన ప్రాంత అభివృద్ధికి యేసు ఏది కోరుకున్నాడో అదే విధానాన్ని ఈరోజు మనం తీసుకుంటూ ముందుకు పోతున్నామని, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్రస్ కానీ అదేవిధంగా హరితానికి విప్లవానికి నాంది పలికేటువంటి పచ్చదనానికి నాంది పలికి ఎప్పుడు జీవితాల్లో ఆనందాలు ఉండటానికి, ఎప్పుడు పచ్చని చెట్లు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో ఆ చెట్లకు ప్రతీకగా మనందరూ కూడా ఇంటి ముందు ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా స్టార్లు ఏర్పాటు చేసుకోవటం, అందరినీ కూడా మంచి బట్టలు పిల్లలకి అందరికీ ఇవ్వటం, అందరినీ కలుపుకుని చాక్లెట్లు కానించి స్వీట్లు కానించి అందరినీ పంచుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితంలో యేసులో ప్రేమానురాగాలు పెంచుకోవాలని మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కాలాతీతమైన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మంచు వర్షం కురిసిందని నాకు డౌట్ వచ్చింది ఇక్కడ చూస్తే. అటువంటి దాంట్లో నా కోసం ఎదురు చూసిన మా క్రిస్టియన్ సోదరుడు అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా యేసు యొక్క దీవెనలు మీ అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృప గారు
మధ్యాహ్న కాల సమయంలో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. దానికి సంబంధించిన ప్రైజ్లు కూడా గౌరవనీయులు మన ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందిస్తారు. దయచేసి గమనించండి, దాదాపు 3 గంటల నుండి ఇక్కడ మీరు కూర్చున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మన అతిథుల ద్వారా మీరు సాధించిన ఈ బహుమతి పొందుకోవడం చాలా సంతోషకరం. ఇందులో 33 మంది పాటల పోటీలో మహామేధావులు పాల్గొన్నారు. వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీకు అందరికీ టెన్షన్గా ఉంది, నాకు తెలుసు. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, థర్డ్ అని. అందరు చక్కగా పాడారు. కానీ ప్రైజ్లు మాత్రం 3కి వస్తాయి. ఫస్ట్ ప్రైజ్ 95 మార్క్స్ ఎన్ సంతోష్ ఫ్రమ్ నెల్లూరు. మొదటి యాసార్పు కొండయ్య జ్ఞాపకంగా వైస్ శ్యామరాజ్. Second prize goes to 86.5 marks Sadaya Sudhakar. Second prize 86.5 marks Sadaya Shubhakar. ఈ బహుమతి రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారు స్పాన్సర్ చేశారు. థర్డ్ ప్రైజ్ 85 మార్క్స్ బ్లెస్సీ సంకీర్తన ఫ్రమ్ కావలి. 3,000 రూపాయలు చెరుకూరి ఇజ్రాయెల్ గారు జ్ఞాపకార్థంగా సుధాకర్ సువర్ణ వారు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ బహుమతులను అందించిన నాయక్ గారికి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో బిట్రగుంట యూత్ వారు మన గౌరవ ముఖ్య అతిథులను సన్మానం చేస్తారు. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి సంజయ్, ఒకసారి చూడండి. చివరి దశలోకి వస్తున్న ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మొట్టమొదటిగా దేవాది దేవునికి నా యొక్క స్తుతియాగం చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న మా యొక్క ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మన బేతనపేట యువత తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ప్రసంగులుగా వ్యవహరించినటువంటి రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 గంటల నుంచి అధ్యక్షత వహించినటువంటి పాస్టర్ వై సామ్యుల్ రాజు గారికి కూడా ప్రత్యేకంగా బేతనపేట తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సమయం లేదు కనుక షార్ట్గా ముగిస్తాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి బేతనపేట యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అనంతరం పేదలకు వస్త్రదానం మరియు అలాగే భోజనం కూడా ఏర్పాటు చేయబడింది. కనుక అందరూ ఈ యొక్క మినీ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన.
ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు జరిగినటువంటి యొక్క ప్రీ క్రిస్మస్ కార్యక్రమాలను బట్టి ప్రభువా